ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. 40 ఏళ్ల వయస్సులో బలహీనత నీరసంగా అనిపిస్తే ఏంటి సమస్య? ఇప్పుడు తెలుసుకుందాం. 40 ఏళ్ళు ఇది ఒక జీవితంలో కీలకమైన మలుపు. ఈ వయసులో చాలామంది స్థిరపడి తమ కెరీర్ను ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే ఒక కొత్త అధ్యయనం మాత్రం ఆందోళన కలిగించే విషయాన్ని వెల్లడించింది. 40 ఏళ్ల వయసులోనే నీరసం, బలహీనత వంటి లక్షణాలు కల్పిస్తే అది ముందస్తు వృద్ధాప్యానికి సంకేతం కావచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శారీరక బలహీనత, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు కేవలం వృద్ధాప్యంలోనే వస్తాయని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఈ లక్షణాలు 40 ఏళ్ల నుంచే ప్రారంభం అవుతాయని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. ఇలాంటి బలహీనతను నిర్లక్ష్యం చేస్తే అది భవిష్యత్తులో శారీరక సమస్యలకు, త్వరగా వృద్ధాప్యం రావడానికి దారితీసే అవకాశం ఉందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 40 ఏళ్లు పైబడిన వేలాది మంది వ్యక్తుల ఆరోగ్యం, వారిలో కనిపించిన బలహీనత లక్షణాలను నిశితంగా పరిశీలించారు. వారిలో ఎవరికైతే 40 ఏళ్ల వయసులోనే బలహీనత లక్షణాలు ఎక్కువగా కనిపించాయో వారికి భవిష్యత్తులో వృద్ధాప్య సంబంధిత సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. బలహీనత అంటే ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు చూద్దాం. అసలు బలహీనత అంటే ఏంటి? దాని లక్షణాలను ఎలా గుర్తించాలి? పరిశోధకులు తెలిపిన ప్రకారం బలహీనత అంటే కేవలం కండరాలు బలహీనంగా ఉండడం మాత్రమే కాదు. ఇది అనేక రకాలుగా వ్యక్తం కావచ్చు. తరచుగా నీరసంగా అనిపించడం, చిన్న పనికే త్వరగా అలసిపోవడం, నిలబడడానికి లేదా నడవడానికి ఇబ్బంది పడడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు బలహీనతకు సంకేతాలుగా పరిగణించవచ్చు. ఈ బలహీనతకు కారణాలేంటి? 40 ఏళ్ల వయసులో బలహీనత రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక వ్యాధులు అంటే మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి అంశాలు ఈ బలహీనతకు దారితీయవచ్చు. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాక్షి లైఫ్.